ఇప్పుడు ఎంఎన్ శ్రీనివాస్ గారి యొక్క అంశాలు ఈ టాపిక్లో ఏమున్నాయి చెప్దాం. ఎంఎన్ శ్రీనివాస్ ఏమున్నాయంటే ఎంఎన్ శ్రీనివాస్కి సంబంధించినవి మరి భారతదేశంలో సామాజిక పరివర్తన మీద ఎలాంటి ప్రభావం అనేది పడింది, సామాజిక పరివర్తన ఎలాంటి మార్పులు, సామాజిక సోషల్ బిహేవియర్ అనేది ఒక వ్యక్తిది వారి యొక్క సంస్కృతి పరంగా గతంలో చెప్పుకున్నట్టుగా సంస్కృతి పరంగా వారి ఆచార వ్యవహారాలలో ఎలాంటి పరివర్తనలను చోటు చేసుకుంటున్నాయనే ఆధారంగా ఎవరు అధ్యయనం చేశారు? మన ఈ ఎంఎన్ శ్రీనివాస్ గారు అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఎంఎన్ శ్రీనివాస్, మైసూర్ నరసింహాచారి శ్రీనివాస్ గారు అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఈ ఎంఎన్ శ్రీనివాస్ గారు అధ్యయనం చేయడం జరిగింది. దీనిలో ఆయన కొన్ని రకాల కాన్సెప్ట్ల గురించి చెప్పిండు. ఒకటి సాంస్కృతీకరణ, సంస్కృటైజేషన్, రెండవది వచ్చేసి పాశ్చాత్యీకరణ, దీన్నే ద్విసంస్కృతీకరణ అని కూడా అనొచ్చు, ద్విసంస్కృతీకరణ అని కూడా అనొచ్చు. సంస్కృతీకరణ, పాశ్చాత్యీకరణ అనే భావనల గురించి చెప్పుకుంటున్నాము. ఇందులో మనం గమనించినట్లయితే మరి ఊర్ధ్వగమనము అనే టాపిక్ ఒకటి, అధోగమనం అనే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది వస్తుంది. మరి దాని గురించి ఒక్కసారి చెప్పుకుందాము. అయితే ఎంఎన్ శ్రీనివాస్ ఏం చేసినంటే సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అని దీన్ని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అతను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అంటారు. ఎంఎన్ శ్రీనివాస్ గారిని ఈ సోషల్ చేంజ్ గురించి చెప్పడం వల్ల ఫాదర్ ఆఫ్ దేనికి సంబంధించి సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా, ఫాదర్ ఆఫ్ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అని చెప్పేసి ఎవరిని ఎంఎన్ శ్రీనివాస్ గారిని వ్యవహరిస్తారు. అయితే సంస్కృతీకరణ దీనికి సంబంధించి ఆయన సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథము కూడా రాయడం జరిగింది. సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథం కూడా రాయడం జరిగింది. ఆయన ఇండియన్ విలేజెస్ అనే గ్రంథం కూడా రాసిండు, ఇండియన్ విలేజెస్. మరి దీనిలో ఏమని చెప్పినారు? ముఖ్యంగా ఆయన ఎక్కడ స్టడీ చేశారు ఇండియన్ విలేజ్లో? ఇదైతే బుక్ పేరు. ఓకే, మరి ఎక్కడ అధ్యయనం చేస్తుంటాడు ఈయన ఇండియన్ విలేజ్ గురించి? రాంపుర అనే విలేజ్ ఈ మైసూర్ దగ్గరలో ఉంటుంది. అప్పుడు ఆయన డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపుర అనే దాన్ని కూడా అధ్యయనం చేసిండు. డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపుర అనేది కూడా ఆయన అధ్యయనం చేయడం అనేది జరిగింది. డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపుర. అయితే సంస్కృతీకరణ పరంగా మరి ఆయన ఏం చెప్పాడని చెప్పేసి ఒక్కసారి చెప్పుకుందాం. సంస్కృతీకరణ అంటే ఏం లేదు, కులం అనేది సంస్కృతీకరణకు గురవుతుంది అంటున్నాం. మరి ఈ సంస్కృతీకరణ అంటే ఏంటంటే ఒక కులం తనకంటే ఉన్నతంగా భావించబడుతున్న కులం యొక్క ఆచారాలను, సంస్కృతిని అనుసరించడాన్ని సంస్కృతీకరణ అంటారు. ఒక కులం తనకంటే ఉన్నతంగా భావించబడుతున్న కులం యొక్క సంస్కృతి యొక్క ఆచారాలను అనుకరించడాన్ని ఏమంటున్నామంటే ఇమిటేషన్ అనుకరణను
ఏమంటున్నారు, అనుకరణించడాన్ని, దేన్ని, తనకంటే ఉన్నతంగా భావించబడుతున్న కులం యొక్క ఆచారాలను అనుకరించడాన్ని. దీనిలో ఒక నిమ్న కులంగా భావించబడుతున్న వారు ఉన్నత కులంగా భావించబడుతున్న కులాల యొక్క ఆచారాలను అనుకరిస్తే దాన్ని ఏమంటున్నారు, ఊర్ధ్వగమనం అని చెప్పేసి అంటున్నాము. అంటే ఈ కులం వారు వారి యొక్క ఆచార వ్యవహారాలలో మార్పులు తీసుకొని, ఎలాంటి అంటే నాన్ వెజ్ తినడం అనేది మానేస్తే శుచి అశుచి అంటున్నారు కదా అని చెప్పేసి ఇలాంటివి, పరిశుభ్రత అనేది కూడా అంటున్నారు కదా అని చెప్పేసి కర్మకాండలు మరియు సంస్కారాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ నేర్చుకొని ఉండడాన్ని ఊర్ధ్వగమనం వైపు వెళ్తున్నారని చెప్పేసి. మరి ఈ ఉన్నత కులాలుగా భావించబడుతున్న వారు నిమ్న కులాలలోగా భావించబడుతున్న, నిజంగా ఉన్నత కులం నిమ్న కులం అంటే ఏది లేదు, కానీ అలా భావించబడుతున్నటువంటి ఏదైతే అంశాలు మనకు కనిపిస్తున్నాయో ఈ సొసైటీలో, అలాంటి అంశాల వైపు వీరు మరలం వల్ల ఏమైందంటే పొల్యూషన్ గురయ్యారు, అశుచి అపవిత్రత అంశాలకు గురయ్యారు అని చెప్పేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరు అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు తిన్నారు అనుకోండి, దాన్ని ఏమంటున్నారు, అధోగమనము చెందినవారు అని చెప్పేసి అంటున్నాము. ఈ విధంగా సంస్కృతీకరణ అనేది ఏమైంది, ఉన్నతంగా అవడము ఊర్ధ్వగమనము, నిమ్నంగా అవడము అధోగమనం అని చెప్పేసి 2 రకాల మనకు కాన్సెప్ట్లు మనకు తెలుగు అకాడమీ బుక్లో క్లియర్గా వీటి గురించి ఇవ్వడం అనేది జరిగింది. సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియాలో ముఖ్యంగా మనకు చూసినట్లయితే ఆర్థిక పరమైన గతిశీలత అనేది దీంట్లో కనిపించదు. ఇంపార్టెంట్ ఏంటంటే కేవలం సామాజిక పరమైన, ప్రారంభంలోనే చెప్పుకున్నట్టు ఒక సోషల్ బిహేవియరల్ చేంజెస్, సోషల్ ప్రాక్టీసెస్ చేంజ్ అవుతున్నాయని, ఆర్థికంగా మాత్రం ఆ వ్యక్తి మరి ఇలాంటి పరివర్తన చెందిన తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందినాడంటే ఇక్కడ ఆర్థిక పరమైన గతిశీలత లేదు. కానీ ఎలాంటి గతిశీలత ఉన్నది, సంస్కృతిపరమైన గతిశీలత అనేది ఉంది ఇక్కడ. సంస్కృతిపరమైన గతిశీలత అనేది ఉంది. సంస్కృతిపరమైన గతిశీలత మాత్రమే ఉంది. ఆర్థికపరమైన గతిశీలత అనేది లేదు. ఇది చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇది దీనికి సంబంధించింది, సంస్కృతీకరణకు సంబంధించింది అని చెప్పచ్చు. అయితే ఈ సంస్కృతీకరణ అనేది మనం చూసినట్లయితే ఉదాహరణకు మరి కొన్ని రకాల పేర్లు మార్చుకోవడం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే ఉన్నత వర్ణం వారని చెప్పేసి భావించి ఈ సంస్కృతీకరణలో భాగంగా ఇంకో స్లైడ్లో చెప్దాం. ఏమని, ఇప్పుడు నాయి బ్రాహ్మణులు అని చెప్పేసి పిలువబడుతున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ నాయి బ్రాహ్మణులు అంటే నాయి బ్రాహ్మణులు అంటే ఎవరు, మరి మంగళివారు నాయి బ్రాహ్మణులుగా పిలుచుకోవడం వల్ల మరి విశారదన్ మహారాజు లాంటి వారు, మనము షెడ్యూల్ కులాలము, నిజంగా ఇక్కడ మనకు చిన్న చూపు చూసి ఒక మాల లేదా మాదిగా అనే కులం పేరు తగిలించుకోవడం వల్ల చిన్న చూపుగా నీది నువ్వే ఆత్మవిశ్వాసం ఎందుకు తగ్గించుకుంటున్నావు, మన పేరు పక్కన మహారాజా అని రాసుకుందామని చెప్పేసి ఉద్యమం తీసుకొచ్చి మనిషి లోపల సంస్కృతీకరణ అనేది తీసుకొచ్చిన ఒక మహనీయుడు. మహారాజుల ఉద్యమం ద్వారా మహారాజ్ అని చెప్పేసి పిలుచుకోవాలి అని చెప్పేసి అన్నారు. భాగ్యరెడ్డి వర్మ కూడా తన పేరు పక్కన రెడ్డి అని పెట్టుకుంటే మరి సోషల్ స్టేటస్ అనేది రెడ్డి అంటే ఏం లేదు, ఒక వ్యక్తికి పక్కన పేరు తగిలించిండ్రు, మరి నేను కూడా తగిలించుకుంటా కదా అని చెప్పేసి ఆయన అన్నాడు. మరి నా యొక్క సోషల్ స్టేటస్ అనేది పెంచుకోవడానికి ఇది ఎవరికో ఒకరికి, ఒక వ్యక్తికో, ఒక మనిషికో, ఒక చిన్న సొసైటీకో పరిమితమైనది కాదు, అందరికీ మనమందరం కూడా ఒకటే అన్న భావన తీసుకురావడానికి కోసం చేసిన కృషిలో భాగంగా మరి సంస్కృతీకరణ వల్ల మనిషి లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ నుండి సాటిస్ఫాక్షన్లోకి మనిషి వెళ్తాడు. ఆత్మ సంతృప్తి అనేది కూడా కలుగుతుంది. మళ్ళీ ఇంకా
ఇప్పుడు బ్రాహ్మణ నమూనా సంస్కృతి అనేది కొందరు బ్రాహ్మణులను ఆచరించడం అనేది దీంట్లో ఉంటుంది, కొందరు వైశ్యులను ఆచరిస్తారు, కొందరు క్షత్రియులను ఆచరించే దాన్ని క్షత్రియ సంస్కృతీకరణ అంటారు. శూద్రులుగా పిలువబడుతున్న వారు అంటరాని కులాలుగా భావించబడిన కులాలు భూమిని పొంది వ్యవసాయం చేసి అంటరాని వృత్తిని వదిలి ఏదైతే శూద్రులుగా పరిణామము చెందినారు కదా, దీన్ని ఏమంటారు? శూద్ర నమూనా సంస్కృతీకరణ అంటారు. మళ్ళీ మనకు వస్తుంది, ప్రభుత్వమే నమస్తే అనే స్కీమ్ తీసుకొచ్చింది. మీరు అంటరాని వారిగా ఎందుకు భావించబడుతున్నారు అని చెప్పేసి అంటే, మీరు ఇలాంటి శుచి అశుచి అపరిశుభ్రత అనే అంశాలలో పనిచేయడం వల్లనే మీరు ఇంత చిన్నగా చూడబడుతున్నారా? అలాంటి పని మరి చేయకండి, అందుకోసం ప్రభుత్వం మీకు ఆల్టర్నేటివ్ పని అనేది కల్పిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వమే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ అని చెప్పేసి ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చింది. ఆ స్కీమ్ ద్వారా కూడా సంస్కృతీకరణ మార్గం వైపు అని చెప్పవచ్చు. ఆ స్కీమ్ కూడా చూడండి, గవర్నమెంట్ యొక్క స్కీమ్ని కూడా మనం ఈ టాపిక్లోకి కన్వర్ట్ చేసుకొని చదువుకోవాలి. అదే సంస్కృతీకరణ. అయితే మరి ఈ పాశ్చాత్యీకరణ అంటే ఏమిటి అంటే, మనము సంస్కృతీకరణ అంటేనే కొద్దిగా మార్పు చెందినం అన్నాం. ఇంకా పాశ్చాత్యీకరణ అంటే ఉన్న సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు భారతదేశంలో ఏదైతే ఉన్న సంస్కృతి అన్నామో ఆ ఉన్న సంస్కృతి కాకుండా వెస్టర్న్ కంట్రీస్ యొక్క పాశ్చాత్యీకరణ అంటే ఈ వెస్టర్నైజేషన్, అదేమో సాంస్క్రిటైజేషన్. ఏది సంస్కృతీకరణ అంటే పాశ్చాత్య దేశాల యొక్క సరళి అయినటువంటి, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే అమ్మో చాలా గ్రేట్ ఇంగ్లీష్ వచ్చు అని చెప్పేసి ఓకే అంటారు కదా. సో దాన్ని ఏమంటారు? వెస్టర్నైజేషన్ అని చెప్పవచ్చు. లేదంటే మరి పాశ్చాత్యీకరణ అంటే సమాజం లోపల ఇతర వారి యొక్క జీవన పోకడలు, చినిగిపోయిన జీన్ ప్యాంట్ వేసుకోవడము, టీ షర్ట్ వేసుకుంటే అమ్మో అని చెప్పేసి కోటు సూటు బూట్ వేసుకున్నారు అనుకోండి, ఆ వ్యక్తిని కూడా ఏమంటున్నారు మనము? పాశ్చాత్యీకరణ చెందిన వారు, చాలా గ్రేట్ ఇలైట్ ఆఫీసర్ అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా సామాజిక సంస్కరణల్లో మార్పు కూడా తీసుకొని రావడము, విదేశాలను అనుకరించడము, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలను, వెస్టర్న్ కంట్రీస్ని అని చెప్తున్నాము. దీనిలో మరి పాశ్చాత్యీకరణలో భాగంగా ఇంకోటి ఏమొస్తుంది? ఆధునీకరణ అనేది వస్తుంది. ఆధునీకరణ అనేది మోడర్నైజేషన్. ఆధునీకరణ. పాశ్చాత్యీకరణలో తర్వాత ఏమొచ్చింది? ఆధునీకరణ. ఈ మోడర్నైజేషన్ అనేది ఏ విధంగా వచ్చింది? మోడో అనేది ఫ్రెంచ్ పదం. మోడో అనేది ఒక ఫ్రెంచ్ పదము. దాని నుండి ఏమొచ్చింది? మోడర్నైజేషన్ అనేది వచ్చింది. మోడర్నైజేషన్ అనేది వచ్చింది. మోడర్నైజేషన్ అనేది దేని నుండి వచ్చింది? మోడో అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. మోడో అంటే ఏంది? ప్రస్తుతము అని అర్థం. ప్రస్తుతము సాంకేతిక మరియు శాస్త్రీయ విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ మన జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకుంటే దాన్ని ఏమంటారు? శాస్త్రీయపరమైన మరియు సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని, శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని జీవన విధానంలో మార్పులు తీసుకొని రావడాన్ని ఏమంటున్నారు? మోడర్నైజేషన్ అని చెప్పేసి అంటున్నారు. మరి మోడో అనే ఫ్రెంచ్ పదం యొక్క అర్థం ఏంది? ప్రజెంట్, ప్రస్తుతము. ప్రజెంట్ అంటే ఇక్కడ ప్రస్తుతం. అయితే దీని ద్వారా ఏమవుతున్నాయంటే ఆచారాలు, నమ్మకాలు, సంప్రదాయాల్లో మార్పులు వస్తున్నాయి. తద్వారా కుల వ్యవస్థలో కూడా ఈ ఆధునీకరణ వల్ల మార్పులు వచ్చినాయి. యంత్రీకరణ వల్ల కూడా కుల వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. ఇందాక మెకనైజేషన్, ఏది చేతి వృత్తులు, చేత్తోని మల పదార్థాలు ఎత్తివేసే బదులు ఒక మెషినరీ ద్వారా రావడం ద్వారా కూడా కులంలో కులపరమైన మార్పు అని చెప్పుకోవచ్చు దీన్ని కూడా. అంటే మెషినరీ చేంజ్ అయింది, చేతులతో చేసే బదులు ఈ విధంగా మనం చేసి మరి ప్రభుత్వాలు చేయుతనిచ్చి చిన్న చూపు చూడకూడదని చెప్పేసి చేస్తున్నారు. మళ్ళీ ఇటీవల అయితే మన గ్రామాల్లో, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి సెపరేట్ చేయించడానికి అన్నిటికీ మిషనరీస్ ద్వారానే చేయిస్తున్నారు.
అంటే ట్రాక్టర్లను వినియోగం కావచ్చు, గతంలో మనుషులే చేతులతోని ఇలా తీసుకెళ్ళడము, గ్లౌజులు వాడి కూడా ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ పరంగా సంరక్షణ కలుపుకోవడము, చాలా రకాలైన మార్పులు అనేటివి వచ్చినవి. మరి సేవల రంగం గణనీయంగా అభివృద్ధి చెందడం కూడా, దీనికి నగరీకరణ కూడా వేగవంతం అవడం వల్ల కూడా మనిషి వృత్తుల లోపల మార్పులు అనేటివి వస్తున్నాయి. మరియు విద్య అనేది కూడా మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్ది కుల వ్యవస్థకు, కులపరమైన వాటికి సంబంధించి కాకుండా అనేక రకాలైన వృత్తులు, కుల వృత్తులే కాకుండా వేరే వృత్తులు కూడా చేసుకుంటూ, మరి కులాంతర వివాహాలు కూడా చేసుకుంటూ కుల వ్యవస్థలో అనేక మార్పులు అనేటివి వస్తున్నాయి అని చెప్పేసి చెప్పవచ్చు. అనేక రకాలైన మార్పులు కూడా వస్తున్నాయి. అయితే ఇది దీనికి సంబంధించిన అంశము. రైట్, ఆధునీకరణ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డామినెంట్ క్యాస్ట్ అనే భావన కూడా ఎవరు తీసుకొచ్చిండ్రు? ఎంఎన్ శ్రీనివాస్. ఏమిటి డామినెంట్ క్యాస్ట్ అంటే? ఏమిటి డామినెంట్ క్యాస్ట్? ఆధిక్య కులము. డామినెంట్ క్యాస్ట్, ఆధిక్య కులం అనే భావన మరి ఎందుకు వచ్చింది, ఏమిటి అనేది ఒక్కసారి చదువుకుందాం. అయితే అతను డామినెంట్ క్యాస్ట్ ఇన్ ఏ విలేజ్లో? రాంపురా విలేజ్లో. రాంపురా అనేది ఎంఎన్ శ్రీనివాస్ గారు ఇక్కడ రాంపురా అనే గ్రామంలో, మైసూర్కు దగ్గరగా ఉంటుంది. అక్కడ రాంపురా అనే విలేజ్లో ఆయన అధ్యయనం చేసినప్పుడు ఈ మైసూర్ దగ్గర ఒక కులము అనేది ఎక్కడైతే వారి యొక్క ఏ కులంలో అయితే ఆ గ్రామంలో ఎక్కువ జనసంఖ్య కలిగి ఉండి, ఎక్కువ జనసంఖ్య ధనవంతులుగా ఉండి, ధనముతో కూడి, జనప్రాబల్యము లేదా జనసంఖ్య వాళ్ళ బలగం అనేది ఎక్కువగా ఉండి, రైట్, ఆ కాలంలో అయితే వ్యవసాయ సాగు భూమి ఎక్కువగా ఉండి, మరి వారు తరాలుగా కొన్ని సంవత్సరాలు లేదా తరాలుగా ఏం చేస్తున్నారు? ఈ యొక్క తరాలుగా ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్న వారి యొక్క సమూహము. అంతేకాకుండా వారి ఇంటిలో నుంచి ఎవరైనా విదేశాలలో చదువుకొని వచ్చిన వారు ఉంటే, కూడా మనం ఏమంటున్నాం? అమ్మో, చాలా ఇలైట్ పీపుల్, చదువుకున్న వారు ఉంటే, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న సమూహము ఆ గ్రామంలో డామినెంట్ రోల్, ఆధిక్యము అనేది ఎప్పటికీ సూచించుకుంటూ ఆధిక్యత అనేది కొనసాగిస్తున్నది అని చెప్పవచ్చు. దీన్ని ఏమంటాడు అతను? డామినెంట్ క్యాస్ట్గా ఆ గ్రామంలో ఆ క్యాస్ట్ అనేది పిలువబడుతుంది అని చెప్పేసి, ఇలాంటి కులాలకు ఇలాంటి 4 రకాల ప్రధాన కారణాలే ఒక కులాన్ని డామినెంట్ క్యాస్ట్గా చేసినాయని చెప్పారు. అందులో మనం డామినెంట్ క్యాస్ట్గా చెప్పిన దాంట్లో ఇప్పుడు హర్యానాలో మనం చూసినట్లయితే, హర్యానాలో జాట్స్ కావచ్చు, గుజరాత్లో పటేళ్ళు ఉన్నారు, పటేల్ అనే సామాజిక వర్గం, బీహార్లో యాదవ సామాజిక వర్గం కావచ్చు, కుర్మీలు, యాదవులు, ఆంధ్రప్రదేశ్లో కమ్మ, కాపు, రెడ్డి, నాయుడు ఇలాంటి సామాజిక వర్గాలు. ఆంధ్రప్రదేశ్లో అయింది కదా, తెలంగాణలో రెడ్డి, మరియు వెలమ అనే సామాజిక వర్గాలు. ఈ విధంగా మనము మైసూర్లో ఆయన అధ్యయనం చేసిందే మర్చిపోయినామా? మైసూర్లో అయితే ఏంది? లింగాయతులు మరియు ఒక్కలింగాలు. కర్ణాటకలో ఒక్కలింగాలు మరియు లింగాయతులు. అందులో మైసూర్లో అయితే పర్టికులర్గా అడిగితే ఒక్కలింగాలు, మరియు ఎంటైర్ అప్పుడున్న మైసూర్ ప్రావిన్స్లో అంటే ఇవి 2 వస్తాయి. కర్ణాటకలో అంటే ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింగాయతులు మొన్న రిజర్వేషన్ల గురించి కూడా పోరాటం చేసిండ్రు, అది మళ్ళీ ఇంకో టాపిక్లో వస్తుంది.
ఇది దీనికి సంబంధించింది. ఈ కులాలు ఈ రాష్ట్రము సంబంధించిన వాళ్ళలో ఈ కులం వారు ఒక ఆధిక్య కులం అన్న భావనలను కలిగి ఉండి ఆధిక్య కులంగా చలాయించబడి చలామణిలోకి వచ్చి పరిగణించబడుతున్నారు. వీరు ఆధిక్య కులంగా ఈ రోజులలో మనకు కనిపిస్తున్న కులాలు అని కూడా చెప్పవచ్చు. రైట్, ఇది దేనికి సంబంధించింది? డామినెంట్ క్యాస్ట్ అనే దానికి సంబంధించిన అంశము. నెక్స్ట్ కుల వ్యవస్థలో మార్పుల గురించి చర్చించుకొని మరియు కులంలో వ్యవస్థలోని మార్పులతో పాటు ఇంకేం చేస్తున్నాము? కుల పంచాయతీలు అనే టాపిక్ చెప్పుకుంటాము, క్యాస్ట్ సెన్సస్ చెప్పుకుంటాము, మరియు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము మరి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలపైన గల ఆకృత్యాల గురించి కూడా చర్చించుకుంటాము. కులం అనే టాపిక్ చాలా పెద్దగానే ఉంది. చూడ్డానికి కులము అని చెప్పేసి 3 పదాలు రాసినా కానీ దీని వెనకాల ఇంత పెద్ద కథ అనేది ఉంది. ఇది మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నింట్లో కూడా ఇంత మంచిగా మీరు చదువుకుంటే ఒక సింక్ అయితే మీకు ఇది చాలా ఈజీగా చక్కగా మీరు ఎలాంటి ఆన్సర్ అయినా కూడా రాసే విధంగా ఇంత లోతైన అవగాహన కల్పించి మీకు ఈ కాన్సెప్ట్లని మీకు అందించడం అనేది జరుగుతుంది.